హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము కాకరకాయతో కూర చేసుకోవడం నేర్చుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు కాకరకాయ, టమోటా, ఉల్లిపాయ, పప్పులు, కొబ్బరి, తెల్లవాయలు, బెల్లము, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఆల్రెడీ గిన్నె పెట్టి ఆయిల్ కూడా వేసి పెట్టినాను, పోపు కూడా వేసేసాను. ఇందులో స్టవ్ వేయించుకొని కొంతమంది ఆయిల్ తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు అంటారు. అది మన ఇష్టం అన్నమాట. మన దీన్ని మనం వేసుకోవచ్చు. పోపు వేసాం కదా, వెళ్ళకుండా కరివేపాకు, ఉల్లిపాయలు, అలాగే కాకరకాయ. ముక్కరించుకుంటా అంటారు దీన్ని. అది నీళ్ళు పోసుకోవాలి దాంట్లో. నీళ్ళు పోసినాము, కాసేపు అది ఉడకాలి. కలిపేసేసి దీనిలోకి కొబ్బరి అది ఉడికేసరికి ఇది మసాలా అంతా కావాలి కదా. దీనిలోకి కొబ్బరి, తెల్లవాయి, పప్పులు, అలాగే కారం మనకు తగినంత తినేవాళ్ళు. ఎంత ఎక్కువ అయితే ఎక్కువ వేసుకుంటాం, తక్కువ అయితే తక్కువ వేసుకుంటాం. తక్కువ తినేవాళ్ళు అయితే కదా. ఇంకా వేసుకొని దీన్ని మిక్సీ పెట్టుకుంటాం. కాకరకాయ ఉడికింది. టమాటా చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు. కాకరకాయ వేస్తే టమాటా అయినా వేసుకోవచ్చు అన్నమాట. వాసన కలపాలి. ఈ కాకరకాయ ఏం చేస్తారంటే కొంతమంది ఉడికిచ్చి నీళ్ళు పారబోసి మళ్ళా తిరువాత వేసుకొని వంట చేసుకుంటారు. నీళ్ళల్లో వేసి మళ్ళీ తరిగేసి దానిలో సగం సారం అంతా పోతుంది అన్నమాట. దానిలో అసలు పైంది కూడా తురమకుండా చేసుకుంటారు కొంతమంది, కానీ మరి చేదు ఎక్కువ ఉంటుంది, భరించలేము కాబట్టి కొంచెం చేతి తినలేం కదా. కానీ ఇలా పైన తురిమేసి ఇలా పప్పులు తరుక్కొని ఇలా చేసుకుంటే బాగానే ఉంటుంది. నీళ్ళలో ఉంపేస్తే ఇంకా దానిలో విటమిన్స్, లవణాలు అన్నీ వెళ్ళిపోతాయి కదా. వెళ్ళిపోతే ఇంకా మనం ఎందుకు చేసుకోవడం దాన్ని? అంత విటమిన్స్ అన్నీ పోయిన తర్వాత చెత్తది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టమాటా వేసిన తర్వాత కొంచెం బాగా అట్లా మగ్గితే
మనం ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాము మిక్సీ వేసి పొడి అంతా. పప్పులు, కొబ్బరి, కారము, తెల్లవారి వేసి పొడి పెట్టుకున్నాము కదా. ఇది బాగా అన్నంలో కానీ, ముద్దలో కానీ, రొట్టెకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర అంతా ఇప్పుడు ఎంత వేసేయాలి. ఇప్పుడంతా వేసి కలుపుకోవాలి. పసుపు పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేయాలన్నమాట. కొద్దిగా గుజ్జుగా వస్తే బాగుంటుంది. పప్పుల పిండి వేసినాం కదా, కొంచెం చిక్కగా అవుతుంది. అందుకే వాటర్ కొంచెం ఎక్కువగానే వేస్తాను. అన్నీ చెప్తాను కానీ బెల్లం వేయలేదే అనుకుంటారా? ఏదో బెల్లం కూడా వేసేస్తే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటేనే మనకు తినడానికి అవుతుంది అనమాట. లేదంటే చేతిగా ఉన్నట్టు ఉంటుంది కాకరకాయ. కాకరకాయకి ముద్ద సూపర్గా ఉంటుందండి. ముద్ద చాలా బాగుంటుంది. కొర్రన్నము ముద్ద. ఇప్పుడు నేనైతే కొర్రన్నం చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఉడకాలి. ఇప్పుడు కొంతసేపు ఉడికితే మనకు కాకరకాయ కూర రెడీ అవుతున్నాను. కొంచెం ఉడకబట్టిందంటే చాలా చూద్దాం. కొంచెంసేపు ఉడకబట్టిన తర్వాత చూద్దాం. చూడండి, కాకరకాయ చాలా బాగా ఉడుకుతూ ఉందండి. ఈ కాకరకాయ దీంట్లో చేదు కూడా ఉంటుంది కదా. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తింటే కొంచెం వాళ్ళకి షుగర్ వాల్యూస్ కూడా తగ్గిస్తుంది కాకరకాయ. మంచి గుణం ఉంది దీనిలో, చేదు కూడా ఉంది కాబట్టి కంపల్సరీగా తింటేనే చాలా మంచిది అన్నమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని తిని చూసి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.